బంగ్లాదేశ్లోని మహమ్మద్ యూనస్ ప్రభుత్వం భారత్ను ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న మిగతా నేతలు భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మహ్ఫజ్ ఆలం ఫేస్బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ విజయ్ దినోత్సవ్ రోజున ఆలం ఈ పోస్టు పెట్టాడు. భారత్లోని పలు ప్రాంతాలను బంగ్లాదేశ్లో విలీనం చేసుకుంటామని బెదిరిస్తూ కామెంట్ చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. మేము బంగ్లాదేశ్ వైపు ఈ సమస్యపై మా తీవ్ర నిరసన వ్యక్తం చేశాము. అయితే ఏదైతే పోస్టు పెట్టారో అది తీసివేయబడినట్లు మేము అర్థం చేసుకుంటున్నాం అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి జైస్వాల్ తెలిపారు. పబ్లిక్ కామెంట్స్ చేసే ముందు అన్ని పరిణామాలను దృష్టిలో ఉంచుకోవాలని బంగ్లాదేశ్కు సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే టైంలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. 1971 లిబరేషన్ వార్లో పాకిస్తాన్ సైన్యంపై సాధించిన విజయానికి గుర్తుగా బంగ్లాదేశ్ డిసెంబర్ 16న విక్టరీ డే రోజున ఆలం ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ను కట్టడి చేసే లక్ష్యంతో భారత రాజకీయాలు ఉన్నాయని ఆలం అంటున్నాడు. బంగ్లాదేశ్ నిజమైన స్వాతంత్రం, విముక్తి సాధించాలంటే అది ప్రస్తుతం పరిమితుల నుంచి విముక్తి పొందాలని, దాని భూభాగాన్ని విస్తరించాలని, ఇది తమ ప్రయత్నాలకు నాంది మాత్రమే అని ఆలం ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురలను బంగ్లాదేశ్లో భాగమని ఆయన అంటున్నాడు. అయితే ఆ తర్వాత ఆ పోస్టును తొలగించాడనుకోండి. ఆగస్టు నెలలో షేక్ హసీనా తన పదవి రాజీనామా చేసి భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. ఆ కుట్రలో ఆలం కీలకంగా వ్యవహరించాడు.